అంకుల్ పైపు ఎంత పైపు అది తీరాలి పైపు నీళ్ళ గడిపోతుంది మళ్ళీ షట్టర్ దగ్గర బ్యాక్ మాత్రం మళ్ళీ బంద్ చేయాలి చెప్పిన మాట్లాడుతున్నాడు రేపు మాట్లాడుతున్నాను 7:30కి వచ్చేసి ఫోన్ నంబర్ తర్వాత లైన్ డ్రైవర్ అలాగే బయటికి ఇంట్రెస్ట్ అక్కడ వచ్చేది షాప్ మొత్తం
చెప్పిన దగ్గరికి వెళ్తా పోలీస్ స్టేషన్ గారు రమ్మని. కింద పెట్టి చెరవ జొమలు అనుకొని తీ. ప్రామిస్ నేను అప్పుడే అనుకున్నా ధర్మసముద్రం అంటున్నాను. మరి అలాగే నీళ్ళు ఏడికెళ్ళి మరి ఏడికెళ్ళి ఎస్ఆర్ఎస్పి విడుదల చేయడం మన జగిత్యాల పట్టణానికి తాగునీటి కొరకని నీరు ధర్మసముద్రంలో నీరు అడగట్టడం వల్ల ఎమ్మెల్యే గారికి రికమెండేషన్ చేయడం వల్ల ఎమ్మెల్యే గారు హరీష్ రావుకి రికమెండ్ చేసి విడుదల చేసినందుకు ముందుగా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎస్ఆర్ఎస్పి కెనాలు ఆదివారం రోజు వదలడం జరిగింది. ఆ రోజు 500 క్యూసెక్లు వదలడం వల్ల చాలా స్లోగా రావడం జరిగింది. తర్వాత మళ్ళీ చెప్పడంతో 1000 క్యూసెక్స్ వరకు వదలడం జరిగింది. నిన్న నైటు రాత్రి 12:30 వరకు మన జగిత్యాల ఎస్ఆర్ఎస్పి కెనాల్ D60 వరకు రావడం జరిగింది. అది ఫ్లోయింగ్ ఎక్కువగా ఉండడం వల్ల మానాల దగ్గర ఉన్న గేట్లు కూడా మూసేయడం జరిగింది. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని 3 డేస్ నుంచి అది మూయకపోవడం వల్ల మరి బ్యాక్ వాటర్ రాకపోవడం వల్ల కూడా మనం క్రాస్ బండ్ కూడా ఆగదు. కాబట్టి మానాల దగ్గర గేట్లు మూయడానికి కూడా పై అధికారులతో ఎమ్మెల్యే గారు మొన్న మాట్లాడి అది కూడా మూయించడం జరిగింది. అంటే అది మూయకపోతే మన జగిత్యాలలో ఉన్న D60 D59 రెండు కూడా ఫ్లోయింగ్ తగ్గుతుంది కాబట్టి అది మూయించడం జరిగింది. అలాగే ధర్మసముద్రంలోనికి ఆల్రెడీ మన రాత్రి 2 గంటల నుంచి చేరడం జరుగుతుంది. కాబట్టి ఈ వారం 10 రోజులలో మన ధర్మసముద్రం కూడా నిండుతుంది. జగిత్యాల పట్టణంలోని నీటి ఎద్దడికి ఇప్పుడు సాల్వ్ అవుతుంది. కాబట్టి ఎస్ఆర్ఎస్పి అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఎస్ఆర్ఎస్పిని ఉన్నంత వరకు మన జగిత్యాల పట్టణంలో రోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మన జగిత్యాల పట్టణం మున్సిపల్ రోజు నీరు తాగడం జరుగుతుంది. అలాగే ఈ ధర్మసముద్రం ఈసారి వర్షాలు ఎక్కువగా లేకపోవడం వల్ల ధర్మసముద్రము అడుగంటిపోయింది. అలాగే ఇప్పుడు విడుదల చేయడం వల్ల 10 రోజుల్లో నిండుకుంటుంది. కాబట్టి ప్రతి జగిత్యాల పట్టణ వాసులందరికీ ఇక ముందు 1 వీక్లో రోజు నీళ్ళు వస్తాయి. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే నీరు ఉన్నాయి కదా అని వేస్ట్ చేయకుండా సేవ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఉన్నంత చాలా మట్టుకు జగిత్యాల పట్టణంలో నల్లా కనెక్షన్స్ అనేవి ఆన్ ఆఫ్ లేకుండా ఉన్నాయి. వాటిని అంటే నీరు అనేది మనకు కృత్రిమంగా తయారు కాదు కాబట్టి దాన్ని వాడుకున్నంత వాడుకొని ఆన్ ఆఫ్ పెట్టుకొని బంద్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. వాటర్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఆ వాటర్ని వేస్ట్ చేయకూడదని మనం చేస్తున్నాం. జగిత్యాల మున్సిపాలిటీలోని ధర్మసముద్రం పూర్తిగా నీటి మట్టం తగ్గడంతో జగిత్యాల మున్సిపాలిటీలో కొన్ని వార్డులకి రోజు నీటి సరఫరా చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ను పూర్తిగా ఎటు దుర్వినియోగం లేకుండా ఎస్ఎస్ ట్యాంకులకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు మళ్లించి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించాలి.